లండన్ మహానగరంలో ఇంగ్లీష్ వాళ్లతో అష్టకష్టాలు పడి ఎట్టకేలకు బారిస్టర్ పట్టా చేతపట్టుకుని మన పార్వతీశం ఇండియాకి తిరుగు ప్రయాణం అయ్యాడు. కానీ వెళ్ళినప్పుడున్న ఆ అమాయకపు పల్లెటూరి కుర్రాడు ఇప్పుడు లేడు. అణువణువున ఆంగ్ల వ్యామోహం నరనరాన జీర్ణించుకుపోయింది. బారిస్టర్ పాస్ అయ్యానన్న గర్వం 100% పెరిగిపోయింది. నల్లటి 3 పిన్ సూటు, కళ్లకు రౌండ్ అద్దాలు, నోట్లో పైపు పెట్టుకుని పొగ వదులుతూ చేతిలో వాకింగ్ స్టిక్ పట్టుకుని బొంబాయి ఓడ దిగి రైలెక్కి గోదావరి జిల్లాలోని మొగల్తూరు స్టేషన్లో దర్జాగా అడుగుపెట్టాడు మన పార్వతీశం. రైలు దిగగానే అక్కడ పల్లెటూరి వాతావరణం, మట్టి రోడ్లు చూసి పార్వతీశం ముఖం చిట్లించుకున్నాడు. స్టేషన్ బయట ఉన్న ఓ జట్కా బండి వాడి దగ్గరికి స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళాడు. హే భాయ్, హలో, కమాన్, టేక్ దిస్ లగేజ్, నా సూట్ కేస్ బండిలో పెట్టు. ఐ వాంట్ టు గో టు విలేజ్. అయ్య బాబోయ్ దొరగారు, నాది పేద బతుకయ్యా, ఇంగ్లీష్ మాట్లాడితే నాకేం అర్థం అవుతుంది, ఎక్కడికి పోవాలంటారో సెలవియ్యండి బాబు. ఓహ్, దీస్ ఇల్లిటరేట్ పీపుల్, వాట్ ఎ నాన్సెన్స్. ఈ జనాలకి ఇంగ్లీష్ కూడా రాదు, నా ఇంటికి తీసుకువెళ్ళవయ్యా. బండి ఊర్లోకి వెళుతుంటే పార్వతీశం వేషం చూసి ఊళ్ళో జనాలు, ఆడుకునే పిల్లలు ఎవరో తెల్లదొర వచ్చారనుకుని భయపడి ఇళ్లలోకి పారిపోయి తలుపులు వేసుకున్నారు. పార్వతీశం మాత్రం తనని చూసి జనం భయపడుతున్నారని మురిసిపోతూ ఇల్లు చేరుకున్నాడు. ఇంటి అరుగు మీద తండ్రి కూర్చుని ఉన్నాడు. పార్వతీశం తన బూట్లతో టక్ టక్ మని శబ్దం చేసుకుంటూ వెళ్ళి తండ్రి ముందు నిలబడ్డాడు. హలో ఫాదర్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఓల్డ్ మ్యాన్. ఎవరో దొరగారు మన ఇంటికి వచ్చారేంటి? ఏమండి దొరగారు, మేము ఏ తప్పు చేయలేదయ్యా, ఈ ఏడాది శిస్తులు కూడా కట్టేశాం, దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఓహ్ కమ్మాన్ ఫాదర్, నేనే మీ పార్వతీశాన్ని, లండన్ వెళ్ళి బారిస్టర్ అయిపోయి వచ్చాను. అప్పుడు వెంటనే తల్లి లోపల నుంచి పరిగెత్తుకు వచ్చి కొడుకుని చూసి నోరల్లబెడుతూ, ఒరే పార్వతీశం, నువ్వేంట్రా నాయనా ఇలా తయారయ్యావు? ఆ బట్టలేంటి, ఆ బూట్లేంటిరా, తల మీద జుట్టు ఎక్కడ పోయింది? అసలు నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా? ఎవరో కోతికి బట్టలేసినట్టు ఉన్నావురా దేవుడా. అప్పుడు పార్వతీశం, మదో ప్లీజ్ స్టాప్ ఇట్, ఇది బారిస్టర్ సూట్, లండన్ దొరలు వేసుకునే గౌరవప్రదమైన డ్రెస్, దీని వాల్యూ మీకు తెలీదు. ఆ తర్వాతి రోజు ఉదయం ఇంట్లో అసలు నాటకం మొదలైంది. ఉదయాన్నే ఆకలితో భోజనానికి కూర్చుందామని వచ్చాడు పార్వతీశం. తల్లి అరిటాకులో వేడివేడి ఇడ్లీలు, పచ్చడి వడ్డించింది. పార్వతీశం ఆ సూటు వేసుకుని బూట్లతోటే పీట మీద కూర్చోవడానికి నానా అవస్థలు పడ్డాడు. కింద కూర్చోలేక, ఆ ఇరుకు పీట మీద కుదురుకోలేక కోపంతో రగిలిపోయాడు. మదర్, ఇదేంటి నేల మీద ఆకు వేశావు? మన ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదా? పోనీ చేతికి ఏమైనా ఫోక్, స్పూన్ ఇచ్చావా? నేల మీద కూర్చుని ఈ చేతులతో కలపడం నా వల్ల కాదు. నాకు టోస్ట్, ఆమ్లెట్, బ్లాక్ టీ కావాలి, కానీ ఈ ఇడ్లీలు ఏంటి? అప్పుడు తండ్రి, ఒరే దద్దమ్మ, నువ్వు పట్నం చదువుకోవడానికి వెళ్ళావా, లేక మన పద్ధతులు మంట కలపడానికి వెళ్ళావా? ఇంట్లో బూట్లు వేసుకుని దర్జాగా తిరుగుతున్నావు, ఆ నోట్లో ఆ గొట్టం పెట్టుకుని ఇల్లంతా పొగ ఊదుతున్నావు. ఇంగ్లీష్ చదువు వస్తే మనుషుల్ని, పద్ధతుల్ని గౌరవించడం నేర్చుకోవాలి, కానీ సొంత ఇంట్లో ఇలా పరాయివాడిలా ప్రవర్తించకూడదు. ముందు ఆ వింత వేషం తీసేసి ఇటురా. నో ఫాదర్, నేను లండన్ రిటర్న్ బారిస్టర్ని, నేను ఇలాగే ఉంటాను, నా స్టేటస్కి ఇదే కరెక్ట్. పార్వతీశం తన ఇంగ్లీష్ పద్ధతులను ఏమాత్రం మార్చుకోలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ అతనికి ఒక విషయం అర్థమైంది. ఊర్లో జనాలు అతని డిగ్రీని గౌరవించారు, కానీ అతని వేషధారణ చూసి చాటుగా నవ్వుకోవడం మొదలుపెట్టారు. తన ఊరి ప్రజల మధ్య తను ఒక విదూషకుడిలా మిగిలిపోతున్నానని లోపల ఎక్కడో బాధ మొదలైంది. సరిగ్గా అదే సమయంలో దేశంలో జాతీయోద్యమం ఎగిసిపడుతోంది. మహాత్మా గాంధీ గారు విదేశీ వస్త్రాలను, విదేశీ వస్తువులను బహిష్కరించాలని దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఒకరోజు ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర జనం అంతా పోగయ్యారు. అప్పుడు ఒక ఊరి పెద్ద, సోదరులారా, ఆ తెల్లదొరలు మన దేశ సంపదను, మన స్వేచ్ఛను దోచుకుంటున్నారు. మనల్ని బానిసలుగా చూస్తున్న వాళ్ళ బట్టలు, వాళ్ళ పద్ధతుల్ని ఇకపై మనకు వద్దు. మన చేనేత కార్మికులు నేసిన ఖాదీ మనం కట్టుకుందాం, మన స్వదేశీ వస్తువులనే వాడుకుందాం. అందరూ మీ దగ్గర ఉన్న విదేశీ బట్టలను ఈ మంటల్లో కాల్చివేయండి. వందే మాతరం నినాదాలతో ఊరంతా మార్మోగిపోతోంది. అందరూ తమ ఇళ్లల్లో ఉన్న విదేశీ బట్టలను తెచ్చి ఆ పెద్ద మంటల్లో వేస్తున్నారు. అది చూస్తూ పార్వతీశం అక్కడే నిలబడిపోయాడు. ఆ మంటల వెలుతురు అతని అద్దాల మీద పడుతోంది. ఒక్కసారిగా అతనిలో ఏదో తెలియని సంఘర్షణ. తన చుట్టూ ఉన్న సొంత మనుషుల్ని, తన ఒంటి మీదున్న పరాయి బట్టల్ని మార్చి మార్చి చూసుకున్నాడు. పార్వతీశం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత పెద్ద తప్పు చేశాను? లండన్ వెళ్ళి ఇన్ని కష్టాలు పడి చదువుకుంది నా దేశం కోసం, నా వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం. కానీ నేను ఆ చదువు ఇచ్చిన అహంకారంతో నా పద్ధతులు మర్చిపోయి ఆ తెల్లవాళ్లకి బానిసలా మారిపోయాను. నా సొంత వాళ్ల మధ్యే నేను పరాయి వాడిని అయ్యాను. ఈ సూటు, ఈ బూటు నాకు గౌరవం ఇవ్వవు, నా మనుషుల్ని నా నుండి దూరం చేస్తాయి. పార్వతీశంలో అహంకారం నిలువునా కాలిపోయింది. విదేశీ వ్యామోహం ఆ క్షణమే బూడిదైపోయింది. ఆవేశంగా ఆ మంటల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. ముందుగా తానెంతో గర్వంగా ఫీల్ అయ్యే నోట్లో ఉన్న పైపు తీసి మంటల్లో విసిరేశాడు. నెత్తి మీద ఉన్న ఇంగ్లీష్ హ్యాట్, విదేశీ బూట్లు,
ఆ లావుపాటి నల్లటి బారిస్టర్ సూటు అన్నీ ఒక్కొక్కటిగా తీసి ఆ స్వదేశీ మంటల్లో వేసేశాడు. చదువు మన మెదడును పెంచాలి కానీ మన మూలాలను మర్చిపోయేలా చేయకూడదు. నేను ఈ రోజు నుంచి ఇంగ్లీష్ దొరను కాను, స్వచ్ఛమైన మొగల్తూరు పార్వతీశాన్ని, నా దేశం కోసం పోరాడే నిజమైన బారిస్టర్ను. మహాత్మాగాంధీకి జై, వందే మాతరం. మరుసటి రోజు ఉదయం పార్వతీశం అచ్చమైన తెలుగుంటి బిడ్డలా స్వచ్ఛమైన తెల్లటి ఖాదీ పంచే జాతీయ నాయకుడు వేసుకునే లాల్చీ కండువా వేసుకుని అరుగు మీద కూర్చున్నాడు. అతని ముఖంలో ఇప్పుడు ఇంగ్లీష్ దొరలా అహంకారం లేదు, ఒక గొప్ప దేశభక్తుడి గర్వం, పరిణతి కనిపిస్తున్నాయి. తన కొడుకులోని ఈ మార్పు చూసి ఆ తల్లిదండ్రులు సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. మన బారిస్టర్ పార్వతీశం తన న్యాయవాద వృత్తిని పేదలకు దేశ స్వాతంత్ర్యం కోసం ఉపయోగించాలని నిశ్చయించుకోవడంతో ఈ అద్భుతమైన ప్రయాణం ముగిసింది. ముందు ముందు ఇంకా ఎన్నో ఇలాంటి ఆసక్తికరమైన కథలను చూడడానికి వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.